హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే స్వీట్స్ అంటే చాలా ప్రాణం. సో స్వీట్ లవర్స్ అసెంబుల్ హియర్. ఈరోజు మనం డెలీషియస్గా అండ్ గిల్ట్ ఫ్రీ బెల్లం కలాకండ్ ఎలా చేయాలో చూద్దాము. ఎలాగో దివాళీ ఫెస్టివల్ వస్తుంది కదా అండి, ఈ స్వీట్ ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ పెట్టి హ్యాపీగా పండగని సెలబ్రేట్ చేసుకోండి. దానికోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని నాన్ స్టిక్ తీసుకున్నాను. యాక్చువల్గా అంటుకోకుండా ఉంటుంది కాబట్టి. సో నేను 1 లీటర్ మిల్క్ తీసుకొని బాగా మరిగించుకున్నాను. సో ఆల్మోస్ట్ ఈ మిల్క్ అంతా క్వార్టర్ పార్ట్ అవ్వాలి, అంటే పావు వంతుకి అయ్యేలాగా బాగా మరిగించుకున్నాను మిల్క్. మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలి, స్పాచులా తోటి కలుపుకోండి, ఎందుకంటే ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా దాంతో అయితే తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. పావు వంతు పాలు ఇలా మరిగించుకున్న తర్వాత నేను ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకున్నానండి. ముందే లెమన్ వేసుకుంటే అది పన్నీర్ టెక్స్చర్లా అవుతుంది. అందుకే మిల్క్ పావు వంతు మరిగాక బాగా థిక్గా అయిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. అది కూడా మొత్తం ఒక్కసారే పిండకూడదు, కొద్ది కొద్దిగా పిండుతూ కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా. సో మిల్క్ అంతా ఇలా విరిగిపోయిన తర్వాత నేను ఒక 6 to 7 టీ స్పూన్స్ ఆఫ్ బెల్లం యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సి వస్తే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను కొంచెం గిల్ట్ ఫ్రీగా ఉండాలి కాబట్టి బెల్లం యాడ్ చేస్తున్నాను. సో బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి, కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలండి. ఇలా దగ్గరకు వచ్చాక ఇది చూడండి, నెయ్యి బాగా రిలీజ్ అవుతుందండి. యాక్చువల్లీ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. లేదు మీరు నార్మల్ మిల్క్ తీసుకుంటే ఈ టైంలో ఒక 1 to 2 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోండి, బాగుంటుంది అప్పుడు టెక్స్చర్. సో ఇలా ఇంకా దగ్గర పడిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకొని నేను ఫ్రిడ్జ్లో ఒక 2 hours పెట్టుకున్నాను. తర్వాత తీసుకొని ఇలా డిమౌల్డ్ చేసుకొని బాదాంతో గార్నిష్ చేసుకున్నాను. సూపర్ డెలీషియస్ కలాకండ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా టేస్టీగా వచ్చింది. చేసిన వెంటనే మేమందరం 5 minutesలో కంప్లీట్ చేసేసామండి, అంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.